గేమ్ చేంజర్ నుంచి నెక్స్ట్ ఏ అప్డేట్ రాబోతుందా అని చెప్పి మెగా ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారనమాట. అయితే నెక్స్ట్ ఒక సాంగ్ రాబోతుందని చెప్పి ఆల్రెడీ తమన్ గారు అయితే ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో ఆ సాంగ్ ఏ రోజు రాబోతుందని మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు. కానీ తమన్ గారు ఏం చెప్పారంటే 27th ఈ సాంగ్ రాబోతుంది. సో ఈ సాంగ్ సంబంధించిన చిన్న ప్రోమో ఒకటి 25th రాబోతుందని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పారనమాట. అయితే ఏంట్రా అంటే ఈ సాంగ్ ఒక మెలోడీ సాంగ్ అనమాట. లైక్ ఏంటంటే ఒకే ఒక్కడు సినిమా ఉంది కదా, శంకర్ గారి సినిమా ఒకే ఒక్కడు, అందులో నెల్లూరు నెరజన సాంగ్ ఉందిగా, ఆ టైప్ ఆఫ్ సాంగ్ ఈ మూవీలో ఉండబోతుందంట. సో దానికి మించే ఈ సాంగ్ ఉండబోతుందని చెప్పి తమన్ గారు అయితే చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారంటే ఇది ఒక లవ్లీ మెమరీస్ టైప్ ఆఫ్ సాంగ్ అనమాట. సో ఈ సాంగ్ విన్న తర్వాత మీ మెమరీస్ చాలా అంటే చాలా మీకు గుర్తొస్తాయి, అంత బాగుంటుంది ఈ సాంగ్, మీకు చాలా రోజులు గుర్తుండిపోతుంది ఈ సాంగ్, మరొక 5 to 10 years ఈ సాంగ్ గురించి మీరు మాట్లాడుకుంటారు అని చెప్పి తమన్ గారు చెప్పారనమాట. సో ఈ సాంగ్ పైన తమన్ గారు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్కి లిరిక్స్ రాసింది రామజోగి శాస్త్రి అనమాట. సో ఆయన కూడా ఏంటంటే ఏం చెప్పారంటే ఆయన ఒక ట్వీట్ చేశారు, ఏంటంటే ఈ సాంగ్ విని నేను చాలా రోజులు అవుతుంది, కానీ నా మనసులో ఇంకా ఈ సాంగ్ అలా మెదులుతూనే ఉంది. సో అంతలా నాకు అడక్ట్ అయిపోయింది ఈ సాంగ్. సో మీరు కూడా ఈ సాంగ్ ఒకసారి విన్నారు అంటే మళ్ళీ మర్చిపోలేరు, అంత బాగా మీకు గుర్తుండిపోతుంది ఈ సాంగ్ అని చెప్పి ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారనమాట. సో ఈ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే లిరిక్సిస్ట్ అయిన రామజోగి శాస్త్రి కూడా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఏంట్రా అంటే ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, సో సాంగ్ ఎప్పుడు వినాలా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన 2 సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి అనమాట. సో అంటే విజువల్ పరంగా కూడా ఆ 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. మరి ఈ సాంగ్ విజువల్ పరంగా ఎలా ఉండబోతుంది? సో శంకర్ గారి సాంగ్స్ అంటేనే మనకు విజువల్స్ అలా గుర్తుండిపోతాయి అనమాట. ఆయన అంత గ్రాండ్గా విజువల్స్ ప్లాన్ చేస్తారు సాంగ్స్లో. సో ఈ సాంగ్లో కూడా విజువల్స్ ఎలా ఉండబోతున్నాయని చెప్పి ఫ్యాన్స్ అంటే చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ సంబంధించిన షూటింగ్ వర్క్ అయితే లాస్ట్ స్టేజ్లో ఉంది. సో ఈ మంత్ ఎండ్కి అది ఫినిష్ అయిపోతుందని తెలుస్తుంది. ఇంకో విషయం కూడా తెలిసిందనమాట, ఏంటంటే December 21st ఈ మూవీ సంబంధించి ఒక గ్రాండ్ ప్రీలీజ్ ఈవెంట్ని యూఎస్ఏలో ప్లాన్ చేయబోతున్నారంట. దానికి సంబంధించిన అఫీషియల్ ఆ పోర్షన్ కూడా రిలీజ్ చేశారు మూవీ టీము. సో ఈ ఈవెంట్కి అందరూ టెక్నీషియన్స్ అలాగే మూవీ కాస్టింగ్ అందరూ రాబోతున్నారని తెలుస్తుంది. సో ఈ ఈవెంట్ని నెవర్ బిఫోర్ టైప్ ఆఫ్ లాగా ప్లాన్ చేస్తున్నారంట. ఇంతవరకు మన ఇండియన్ సినిమా నుంచి ఏ సినిమా కూడా రిలీజ్ ఈవెంట్ని యూఎస్ఏలో ప్లాన్ చేయలేదు, అలాగే అదర్ కంట్రీస్లో కూడా ప్లాన్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు గేమ్ చేంజర్ అదొక రికార్డుగా నిలుస్తుంది. అలాగే December 21st నుంచి మూవీ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ జోరుగా సాగుతాయి. January 1st వీక్లో మన ఏపీ తెలంగాణలో ఒక ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అది తిరుపతిలో ఉండబోతుంది, లేదంటే కొంతమంది అమరావతిలో ఉండబోతుంది, కొంతమంది ఏమంటే హైదరాబాద్లో ఉండబోతుంది అని చెప్పి వాళ్ళకి నచ్చింది ఏదో చెప్తున్నారు. బట్ మూవీ టీం నుంచి అయితే ఇంకా అఫీషియల్గా రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఈవెంట్ జరిగితే మాత్రం పక్కా ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారని చెప్పి ఇంకో న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. సో చూద్దాం, మరి January 10th మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ ఫస్ట్ డే ఎంతవరకు కలెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.